డెలివరీ అయిన తర్వాత బాలింతని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. జాగ్రత్త అంటే కాలు కింద పెట్టకుండా ఏ పని చేయకుండా ఉండడం కాదు. మంచి నిద్ర, పౌష్టికాహారం, ప్రశాంతత ఇవ్వాలి. చుట్టాలందరూ అమ్మాయికి కాన్పయిందంటే ఎక్కడెక్కడి నుంచో అసలు మనం ఎప్పుడూ చూడని వాళ్ళు కూడా ఆ మినిట్ వచ్చి ప్రత్యక్షమైపోతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడున్న ఫుడ్ ఇప్పుడు లేదు. ఫుడ్ పొల్యూటెడ్, ఎయిర్ పొల్యూటెడ్, ఇన్ఫ్యాక్ట్ రిలేషన్స్ కూడా పొల్యూటెడే. సో వచ్చేవాళ్ళు మంచి థాట్స్తో వస్తున్నారా, బ్యాడ్ థాట్స్తో వస్తున్నారో మనకి తెలీదు. అండ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో కూడా మనకు తెలియదు. బయట నుంచి న్యూ బార్న్ బేబీస్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాళ్ళు బయట ఏ బ్యాక్టీరియాని తీసుకొస్తున్నారో మనకు తెలియదు కదా. సో చుట్టాలు కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పమంటే పేరెంట్స్ ఏమంటారు, వాళ్ళు మన చుట్టాలు చెప్పకండి అట్లాగా అంటారు. సో అలా హ్యాండ్ వాష్ చేసుకోకుండా వచ్చి బేబీని ఎత్తేసుకుంటారు. సో అప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయో కూడా మనకి తెలీదు. ఈ జాగ్రత్తలు మనం చెప్పినా పెద్దవాళ్ళు కొంతమంది వినరు. నా దగ్గరికి ఈ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి, మేము మా పేరెంట్స్కి చెప్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, మీరైనా చెప్పండి అని. మేము చెప్పినా, మీరు చెప్పినా, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. వాళ్ళ కాలంలో వాళ్ళు కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు. అప్పుడు వాళ్ళు బాధపడినా ఇప్పుడు వాళ్ళకి అది కామన్ అయిపోయింది. ముందు చుట్టాలే ముఖ్యమనే స్టేజ్లో ఉందన్నమాట. కానీ అప్పట్లో ఏంటంటే పల్లెటూరు వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమలు ఉండే కాబట్టి రిలేషన్స్ కావాలి, దట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు అంత లేదు. కాబట్టి బేబీ ఎక్కువసేపు పడుకోదు. ఎవ్రీ 2 అవర్స్కి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి బేబీ వచ్చి ఏడుస్తూ ఉంటుంది. మదర్కి కూడా ప్రాపర్ నిద్ర అనేది ఉండదు. సో ఇద్దరికీ మంచి నిద్ర ఉండాలి, మంచి ఫుడ్ కూడా ఉండాలి. అలా రిలేటివ్స్ కంటిన్యూస్ వచ్చి విజిటింగ్స్ చేస్తున్నప్పుడు ఇద్దరికీ నిద్ర ఉండదు. సో ఫుడ్ ప్రాపర్గా లేకపోతే మదర్ ఫీడింగ్ ఎట్లా ఇస్తుంది, ప్రాపర్ స్లీప్ లేకపోతే మదర్ ఎట్లా బేబీని కేర్ చేసుకుంటుంది. మీరు చూసుకున్న మదర్ చూసుకోవాల్సిన కేరింగ్ వేరు. ఓకే. అండ్ ఆల్సో చాలామంది చేసే విషయం ఏంటంటే ఫుడ్ పెట్టరు, పథ్యం చేయాలి అంటారు. పథ్యం చేస్తే మదర్కి మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కామన్గా వినిపించే కంప్లైంట్ ఏంటంటే మదర్స్కి మిల్క్ రావట్లేదు, సఫిషియెంట్గా లేదు. ఎందుకు వస్తుంది? మీరు మీ అమ్మాయికి మంచిగా పౌష్టికాహారం పెట్టండి, అన్నీ తినాలి. నాన్ వెజ్ అయితే ఆఫ్టర్ 15-20 డేస్ తర్వాత స్టార్ట్ చేయాలి, కానీ మిగిలిన ఫుడ్ అంతా డైలీ తినాలి. అంతకుముందు ఎలా తినేదో ఇప్పుడు కూడా అలాగే తినాలి. ఎంత తింటే మిల్క్ అంత బాగా వస్తుంది, తనకి ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆల్సో వాటర్ కూడా ఎక్కువ తాగాలి. ఇవన్నీ లేకుండా మీ అమ్మాయి ఆరోగ్యంగా లేదు, నుంచోడానికి శక్తి ఉండాలి, నిద్ర లేకపోతే అసలు ఓపిక ఎక్కడ ఉంటుంది, మిల్క్ ఎలా ఇస్తుంది? సో ఇవన్నీ